పత్తి రైతుల సమస్యలపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలంటూ గతంలో పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం వాటి పరిష్కారానికి చర్యలు ప్రారంభించింది. గతంలో లేఖ ద్వారా సూచించిన 6 కీలక అంశాలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 3 అంశాల అమలు ప్రక్రియను ప్రారంభించింది. దీనివల్ల పత్తి కొనుగోలులో ఏర్పడిన సమస్యల పరిష్కారం వైపు సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు కూడా దశల వారీగా ప్రారంభమవుతున్నాయి. కొనుగోలు ప్రక్రియ మొదలైంది. అయితే మంతా తుఫాన్ ప్రభావంతో పత్తి నాణ్యత సీసీఐ నిర్దేశించిన ప్రమాణాలకు విరుద్ధంగా ఉండటంతో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకొని మిగిలిన 3 అంశాలపై కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు మంత్రి. L1, L2, L3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవటం, వాతావరణం కారణంగా తేమ శాతం 12% నుండి 18% వరకు ఉన్న పత్తిని అనుపాత తగ్గింపులతో కొనుగోలు చేయడం, వర్షానికి తడిసిన రంగుమారిన పత్తిని తగిన ధర తగ్గింపులతో కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ అంశాల ప్రాధాన్యతలను వివరించి రైతులకు తక్షణ ప్రయోజనం కలిగేలా చూడాలని అభ్యర్థించినట్లు తెలిపారు. వీటిపై కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారని, త్వరలో అనుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు నిరంతరం సంప్రదింపులు జరుపుతూ కేంద్రం నుండి సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 2025-2026 ఖరీఫ్ సీజన్లో 5,39,000 హెక్టార్లలో పత్తి సాగు జరిగి సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చే అవకాశం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు పండించిన పత్తిని కనీస మద్దతు ధరకు సీసీఐ ద్వారా కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు సంబంధిత జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతి కొనుగోలు కేంద్రానికి జిల్లా మార్కెటింగ్ అధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో 11 మార్కెట్ యార్డులతో పాటు 64 జిన్నింగ్ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 19 జిన్నింగ్ మిల్లుల ద్వారా 56,59,00,000 విలువైన 72,240 క్వింటాళ్ల పత్తిని 2,793 మంది రైతుల నుండి కొనుగోలు చేసినట్లు చెప్పారు. అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ అధిక తేమ శాతం, కొన్ని జిల్లాల పత్తి తీతలు పూర్తిగా ప్రారంభం కాకపోవడం, అలాగే కొంతమంది రైతులు మొదటి, రెండవ తీత పత్తిని కలిపి విక్రయించాలని ఎదురు చూస్తుండటంతో అన్ని కేంద్రాలలో కొనుగోలు పూర్తి స్థాయిలో జరగాలంటే కొంత సమయం పడుతుందని మంత్రి వివరించారు. పత్తి కొనుగోలు కోసం కిసాన్ యాప్, సీఎం యాప్లలో రైతులు స్లాట్ బుకింగ్ చేసుకునేటప్పుడు గ్రామాలలో పనిచేసే వ్యవసాయ సహాయకులు చొరవ తీసుకుని స్లాట్ బుకింగ్ చేయడంలో రైతులకు సాయపడాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.